కర్నూలులో టీడీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొలిక్కి వస్తోంది. సీఎం చంద్రబాబు నివాసంలో పలు దఫాలుగా జరుగుతున్న చర్చల అనంతరం కొన్ని సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారు. కర్నూలు, నంద్యాల ఎంపీ స్థానాలకు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎస్పీవై రెడ్డి పేర్లను అధినేత ఖరారు చేశారు. పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఈ శ్యామ్, డోన్ స్థానానికి కేఈ ప్రతాప్, ఆలూరు స్థానానికి కోట్ల సుజాతమ్మ, ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎమ్మిగనూరు జయనాగేశ్వర్ రెడ్డి, బనగానపల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి పేర్లను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఫైనల్ చేశారు. కర్నూలు అసెంబ్లీపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట ఎస్వి మోహన్ రెడ్డికి మొగ్గు చూపిన అధిష్టానం తర్వాత మరోసారి చర్చ జరుపుతోంది. తాజాగా టీజీ భరత్ కి సీట్ ఇచ్చే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నారు. ఇక మంత్రాలయం, ఆదోని, కోడుమూరు, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల స్థానాలపై నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల నేతలతో సీఎం చంద్రబాబు విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. పెండింగ్ స్థానాలపై నేడు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు బాపట్ల పార్లమెంటు స్థానంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. బాపట్ల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. బాపట్ల, వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 12 గంటలకు చీరాల అసెంబ్లీ నేతలతో సీఎం సమీక్షించనున్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత నేతలతో తొలిసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమవుతున్నారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక టీడీపీ అభ్యర్థుల ఎంపిక జరుపుతున్న చంద్రబాబు ఈ రోజు కూడా కర్నూలు టీడీపీ అభ్యర్థుల విషయంపై ఒక కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. సో ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, రాత్రి 12:30 వరకు కర్నూలు పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక మీద సుదీర్ఘంగా కసరత్తు చేశారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని కొన్ని స్థానాలు, నంద్యాల పార్లమెంటు పరిధిలోని కొన్ని స్థానాలకు అభ్యర్థుల ఎంపికగా సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ఎంపిక చేశారు. కర్నూలు పార్లమెంటుకు సంబంధించి మొత్తం కర్నూలు జిల్లాకు సంబంధించి కొన్ని సీట్లకు రాత్రి స్పష్టత వచ్చింది. ముఖ్యంగా కర్నూలు ఎంపీ స్థానానికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఇది ముందు నుంచి అనుకుంటున్న పేరే. నంద్యాల పార్లమెంటు స్థానానికి ఎస్పీవై రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ స్థానాల వారీగా చూస్తే పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రతాప్, ఈ 2 సీట్లు కూడా కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీకి ఇచ్చారు ముఖ్యమంత్రి. అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మకు ఆలూరు సీటు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అలాగే శ్రీశైలం నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డికి కన్ఫర్మ్ అయింది. ఆలగడ్డ నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న భూమా అఖిలప్రియకు మరోసారి ఆలగడ్డ సీట్ ఇవ్వనున్నారు. అలాగే ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. బనగానపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి కూడా మరోసారి అవకాశం ఇస్తూ ముఖ్యమంత్రి నిన్న జరిగినటువంటి సమీక్షల్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక ఆదోని విషయానికి వస్తే ప్రస్తుతం కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బుట్టా రేణుకకు ఆదోని స్థానం ఇచ్చే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడే బుట్టా రేణుకతో పాటుగా మీనాక్షి నాయుడు పేరు కూడా వినిపిస్తుంది. ఈ స్థానం మీద ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కర్నూలు అసెంబ్లీ స్థానం మీద కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కర్నూలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డితో పాటుగా ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కూడా రేస్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఎస్వి మోహన్ రెడ్డి అనుకున్నప్పటికీ కూడా ఇటీవల చేసినటువంటి సర్వేల ఫలితాలన్నీ కూడా టీజీ భరత్ కు అనుకూలంగా ఉండడంతో మరోసారి దీని మీద ఈ రోజు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి వాయిదా వేశారు. ఈ రోజు అభ్యర్థుల ఎంపిక విషయం ఈ విధంగా ఉంటే, అలాగే ఈ రోజు చీరాల అసెంబ్లీ నేతలతో కూడా సీఎం సమీక్ష ఏర్పాటు చేశారు. సో ఏ అంశాలపై ఈ రోజు చర్చించనున్నారు వారితో? చీరాలకు సంబంధించి మొన్నటి వరకు కూడా
చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ స్వతంత్రంగా గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు కాబట్టి ప్రస్తుతం చీరాల స్థానం ఖాళీగా ఉంది కాబట్టి ఈ రోజు వాస్తవంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల మీద ఈ రోజు సమావేశం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా చీరాల అసెంబ్లీ స్థానానికి సంబంధించి ప్రత్యేకంగా సమయం కేటాయించారు. చీరాల నుంచి ఎవరిని రేసులోకి దించాలి అనే దాని మీద ఈ రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది. చీరాల నుంచి ఇటీవల ఒక ఎడం బాలాజీ అనే వైసీపీ నేత ప్రస్తుతం చీరాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన త్వరలోనే టీడీపీలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎడం బాలాజీకి ఇస్తారా లేదంటే కరణం బలరాం కుటుంబానికి ఇస్తారా అనే దాని మీద ఈ రోజు స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. చీరాల నేతలతో భేటీ తర్వాత బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు జరగనుంది. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని పర్చూరు, బాపట్ల, అద్దంకి, సంతనూతలపాడు, వేమూరు, రేపల్లె ఈ 7 స్థానాలకు కూడా అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు సమీక్ష జరిపిన తర్వాత 7 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించేటటువంటి అవకాశం. Yes, thank you, MP Rao.